దగ్గర రాష్ట్రం మీద 6 లక్షల కుటుంబాలు దాకా ఉంటాయి. 6 లక్షల కుటుంబాల్లో రోడ్డు పడ్డట్టే కదా. 6 లక్షల కుటుంబాలు ఉంటాయండి. ఓకే, ఇప్పుడు మీరు గవర్నమెంట్ అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? కాగితాలకి అయినా ఒక ఫ్యామిలీ ఉంటుంది. అవునండి. ఆ ఫ్యామిలీ అంతా రోడ్డు పడిపోయినట్టే కదా ఇప్పుడు. ఏంటి సార్, ఫ్యామిలీ అంతా రోడ్డు పడిపోయినట్టు ఇప్పుడు. వాడికి 2 పిల్లలు ఉంటారు. ఒకసారి చెప్పండి, ఒకసారి మీరు ఎలా వచ్చండి, ఎలా రండి. మరి ఇదేంటండి మీరు వెనకాల 10 మంది మాట్లాడతారు, నేను మాట్లాడతాను. అలా ఇంటికాడ ఆ వంట ఉండేసి ఆ అమ్మలక్కల నలుగురు కలిసి గవ్వ రోడ్డు ఎక్కేస్తున్నారు. ఏదో పని ఉన్నా లేకపోయినా వస్తున్నారు వెళ్తున్నారు. జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ కూడా నడిచే పరిస్థితి లేదు. ఏళ్ళలో ఇక్కడ ఎక్కుతున్నారు, కండక్టర్ ఆపంటున్నారు, దిగుతున్నారు. మేము అసలు ఏం చేసామన్నా ఎప్పుడైనా సరే ఏ మహిళ అయినా ఏ నైట్ అర్ధరాత్రి వచ్చినా సరే మేము చాలా హెల్ప్ఫుల్గా తీసుకెళ్లేవాళ్ళు. కిరాయి గురించి కూడా మేము ఎప్పుడు సరే ఆలోచించాలి. ఒక ఉమెన్ వచ్చి బయటకు వచ్చి నుంచున్నదంటే మేము చాలా హెల్ప్ఫుల్గా చేసాం. అలాంటిది ఈరోజు చాలా మంది ఈ ఇన్స్టాగ్రామ్లో బాధ ఎక్కువైపోయింది. ఈ కామెంట్స్ చూస్తుంటే బాధ ఎక్కువైపోయింది. అందుకని చెప్పి ఇంకా నిరాశపడిపోయింది తప్ప దీనివల్ల ఉపయోగం లేకుండా పోయింది. బీకామ్ చేసిన ఆయన కూడా కొన్నాళ్ళు గడవక ఆ పిల్లలు చదివించుకుంటా ఆటో తోలుకున్నాడు. ఆయనకు ఉద్యోగం గడవక. సార్ మీ ఆవేదన బాగానే ఉంది సార్, మీరు మంచిగా మాట్లాడారు. కానీ నేను ఒకటే క్వశ్చన్ అడుగుతానండి, కరెక్ట్గా చెప్పండి. ఒకటే క్వశ్చన్ అంటే నేను రీసెంట్గా వీడియోస్ చూస్తున్నాను, అందులో కామెంట్స్ యావరేజ్గా వస్తున్నాయి. అన్న మీరు కిలోమీటర్కి 100 రూపాయలు తీసుకునేవారు కదా, లేకపోతేనేమో 2 అడుగులకి కూడా మీరు 100 రూపాయలు 300 ఛార్జ్ చేసేవారు. ఇప్పుడు బాగా జరిగిందని చెప్పి జనం స్పందిస్తున్నారు. దానికి మీరేం స్పందిస్తారు చెప్పండి. అది ఎవరో గిట్టిన వాళ్ళు చెప్తున్నారేమో కానీ అది మటుకు వాస్తవం కాదండి. 100-200 అనేది అది చాలా శుద్ధ తప్పు. అది మీరు ఆటో వీడియోస్ చూడండి సార్, కామెంట్స్ అన్ని అలాగే మీకు చూపించాను కదా. అది ఎంతవరకు అయితే అన్ని విధాలు ఆలోచించి తీసుకుంటుంది కదా సార్ నిర్ణయం. ఇప్పుడు నిర్ణయం తీసుకుంది, వచ్చేసింది, ఆల్రెడీ అమలు అయిపోయింది, జరుగుతుంది. సో ఇప్పుడు ఎక్కడో ఒక చోట జరిగిన తప్పు 10 మంది మీద రుద్దడం అనేది కరెక్ట్ కాదు. మేమైతే మటుకు ఒక సిస్టమేటిక్గా ఉంటుంది మా యూనియన్. అయితే ఒక ఏరియాకు ఇంత కిరాయినే ఉంటుంది, అంతేకాని ఎక్స్ట్రా తీసుకోరు. తీసుకున్న వెనకాల వాళ్ళు కూడా ఒప్పుకోరు, మేము కూడా ఒప్పుకోం. ఆటో యూనియన్ లో లేని వాళ్ళు అలా తీసుకుంటారు. యూనియన్లో లేని బయట ఏమైనా తిరిగి వాళ్ళు ఏమైనా ఉంటే తీసుకుంటే తీసుకోవచ్చు అంతే. గవర్నమెంట్కి ఏముంది, ఇవాళ అందరూ రోడ్డును పడ్డట్టే. ఎందుకంటే ఇప్పుడు లక్షల కుటుంబాలు ఉన్నాయి, 6 లక్షల కుటుంబాలు పైనే కానీ తక్కువ ఉండవు. చెప్పండి. గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తుంది అంటున్నారు, ఉన్న ఉద్యోగాలు పీకేసినట్టు అయింది. ఇది ప్రభుత్వం మీద ఆధారపడకుండా ఇందులో చాలా మంది డిగ్రీ కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. డిగ్రీ చదివిన వాళ్ళు ఉన్నారు. ఆటో మీద గవర్నమెంట్ మీద ఆధారపడకుండా మినిమం 10th క్లాస్ చదివినోడు ఎవరో లేరు. 10th క్లాస్ కానీ డిగ్రీ కానించి ఇంకా అంతకు ముందు అయితే ఇంకొక అతను బీకామ్ చేసిన ఆయన కూడా కొన్నాళ్ళు గడవక ఆ పిల్లలు చదివించుకుంటా ఆటో తోలుకున్నాడు. ఆయనకు ఉద్యోగం గడవక. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయకుండా మా బతుకులు మేము బతుకుతున్నాం. ఇవాళ మేము ఈదిన పడిపోయాం. ప్రభుత్వం మాకు దానికి తగ్గ ప్రత్యామ్నాయం చూపించకపోయింది. మా ఉద్యోగాలు పీకేసినట్టు అయింది కదా, మమ్మల్ని రోడ్డు మీద పడేసినట్టు అయింది కదా. అది ఎంతవరకు కరెక్ట్ అయితే అన్ని విధాలు ఆలోచించి తీసుకుంటుంది కదా సార్ నిర్ణయం. ఇప్పుడు నిర్ణయం తీసుకుంది, వచ్చేసింది, ఆల్రెడీ అమలు అయిపోయింది, జరుగుతుంది. సో అందులో ఎలాంటి సవరణలను చేయాలనుకుంటున్నారు? సవరణ చేయాలి కదండి. ఇప్పుడు అందరికీ ఉపకారం కాదు అది. ఓకే అండి. ఇవాళ ఇంటికాడ ఆ వంట ఉండేసి ఆ అమ్మలక్కల నలుగురు కలిసి గవ్వ రోడ్డు ఎక్కేస్తున్నారు. ఏదో పని ఉన్నా లేకపోయినా వస్తున్నారు వెళ్తున్నారు. జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ కూడా నడిచే పరిస్థితి లేదు. ఏళ్ళలో ఇక్కడ ఎక్కుతున్నారు, కండక్టర్ ఆపంటున్నారు, దిగుతున్నారు. ఇవాళ వాళ్ళకి ఇబ్బందే. ఆర్టీసీ కండక్టర్ కూడా ఇవాళ ఇక్కడ టీ తాగుతా వస్తారు. చాలా మంది మాకు లేనిపోయిన తలపోట అని కొంతమంది బాధపడుతున్నారు. అలా మనం చెప్పకూడదు, వాళ్ళ బాధ వాళ్ళకి ఉంది. ఇంట్లో ఉన్న వాళ్ళు తోసుకొని ఎక్కేస్తున్నారు. 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు వాళ్ళ మోకాల లోపలికి వెళ్ళినప్పుడు వాళ్ళకి అర్జెంట్ నిజంగా వెళ్ళడానికి, వాళ్ళు నిజంగా ప్రయాణం చేయడానికి లేదండి. అలాగే మగవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఏ హాస్పిటల్కి వెళ్ళాలి, ఏలూరు వెళ్ళాలి, ఆయన టికెట్ తీసుకుని కూర్చుంటాక లేదు, ఆయన ఎక్కడాక లేదు. టికెట్ తీసుకుని కూర్చోడం లేదు కదా. మరి అందరూ ఆటోలు ఉంటారు, అలాంటి వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు కదా. ఇవన్నీ గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకుని దానికి ఏదో ప్రత్యామ్నాయం చేయాలి. ఇప్పుడు బస్సులు కూడా మినిమం బస్సులు పెట్టారు, ఆ బస్సుల వల్ల ఇబ్బంది పడుతున్నారు. అక్కడ వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. దీన్ని ఏదో ఒక కొలిక్కి తేవాలంటే గవర్నమెంట్ దీన్ని పునరాలోచన ఏదో ఒకటి చెయ్యాలి. ఒకసారి మీరు ఏం చెప్పడం చెప్పండి. దాని నుంచి అంటున్నారు కదా, వెనకాల చెప్పడం ఎందుకు, చెప్పడమే. 7 దాటిన వాళ్ళకి ఎక్కువ తగ్గలేదు, చిన్నపిల్లలతో ఎక్కువ తగ్గలేదు. వయసులో ఉన్న వాళ్ళు ముందు సీటు కాజేయడం వల్ల డబ్బులు ఇచ్చుకుని సీటు ఒక టికెట్ కొనుక్కున్న వాళ్ళు నుంచి ప్రయాణం చేయవలసి వస్తుంది. అలాగని ఆటో డ్రైవర్లు ఒక చిన్న ఫ్యామిలీలు 2 పిల్లల్ని పట్టుకుని స్కూల్లో వేసుకుని వీళ్ళని చదివించాలంటే ఏదో చిన్న ఫ్యామిలీ పెంచుకుందాం అనుకుంటే ఆటోలు ఇంటికాడ పెట్టుకునే పరిస్థితికి వచ్చేసింది. మీరు ఏం చెప్పాలనుకుంటే గవర్నమెంట్కి ఇందులో ఏమైనా ఇప్పుడు ఆల్రెడీ డెసిషన్ తీసుకుంది కదండి, ఏదైనా మార్చాలనుకుంటున్నారా? డెసిషన్లో మార్చాలండి, మాకు ఏదో ప్రత్యేక న్యాయం చెయ్యాలి. ఓకే.
మా లేకపోతే మా ఆటోలు హ్యాండ్ ఓవర్ చేసి మాకు ఏదో ఉపాధి కల్పించమని. కిరాయిలు ఉన్నాయా? కిరాయిలు ఏం లేవన్న, ఇదిగో పొద్దున్న నుంచి ఫోన్ చూసుకోవడమే సరిపోతుందన్న. ఈ వీడియో చూస్తున్నాం, మీ ఆటో వీడియోస్. ఇప్పుడు ప్రస్తుతానికి అదే చూస్తున్నానన్న ఇన్స్టాగ్రామ్ లోని. ఈ కామెంట్స్ చూస్తుంటే మాకు నిజంగా ప్రాణం నీరైపోతుందన్న. కామెంట్స్ చూస్తుంటే ఏమని పెడుతున్నారన్న? ఒకప్పుడు నిజంగా మేము ఏం చేసాం అన్నది మాకు తెలుసు, కానీ ఈ చూసే వాళ్ళు కొంతమంది వాళ్ళకి చాలా విపరీతంగా ఉన్నారు. వాళ్ళ వల్ల మాకు ఎంత బాధ కలుగుతుందంటే అంత బాధ కలుగుతుంది. ఏంటంటే మేము ఇదివరకు చార్జ్ చేసిన కిరాయిల గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు, కానీ ఈ రోజు మేము ఎంత 300 తీసుకునేవారు, 100 రూపాయలు తీసుకునేవారు. ఆ కామెంట్స్ చూస్తున్నాం అన్న. యాక్చువల్ గా మాకు గవర్నమెంట్ నుంచి చాలా ఇప్పుడు ప్రెజర్ ఉంది. మేము చాలా నలిగిపోతున్నాం, చాలా మంది రోడ్డున పడిపోతున్నారు, కుటుంబాల్లో చాలా కోల్పోవాల్సి వస్తాయి, ఇలాంటివన్నీ జరుగుతాయి. దీనిపైన గవర్నమెంట్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించాలని కోరుకుంటున్నాం. దాని గురించి మీరు కూడా మాకు సహాయం చేయాలనే మీలాంటి వాళ్ళ వల్ల మేము కొంచెం ఎదరికెళ్ళాలి. మీరు అది హెల్ప్ మాకు చెయ్యండి, కానీ కామెంట్స్ మట్టికి ఎవరో కొంచెం చూసి చెయ్యండి. తప్పులు కొంతమంది చేశారు కానీ అందరూ అలాగ ఉండరు కదా. మా యూనియన్లో అలాగైతే ఇప్పుడు మాది తణుకు భారత మత యూనియన్ బస్ స్టాండ్ దగ్గర. ప్రస్తుతం ఖాళీయా? అందరూ అలా ఉన్నారు, స్టాండ్లో ఖాళీ కూర్చున్నారు. ఏం చేస్తున్నారు స్టాండ్లో ఖాళీ కూర్చుని? నేను ఆర్టీసీ బస్ డ్రైవర్ల ఒపీనియన్ కూడా కనుక్కుని పెడతానండి వీడియో, ఎందుకంటే రెండు వైపుల నుంచి మనం చూడాలండి. ఫైనల్గా వాళ్ళు చెప్పేది ఏంటంటే అండి, మన ఇంట్లో లేడీస్ వచ్చేసి కొడి దగ్గరికి వెళ్ళాలన్నా కూడా ఆధార్ కార్డ్ చూపించేసి ఒక 1/2 కిలోమీటర్ వెళ్ళాలన్నా ఆటో ఎక్కకుండా బస్సు ఎక్కేసి కండక్టర్ని ఇబ్బంది పెట్టేసి వాళ్ళు దిగుతున్నారండి. బట్ అది కాదు కదా. సో సొల్యూషన్ అయితే చూపించాలని చెప్పి వాళ్ళు అంటున్నారండి. అది ఇంకా ఎంతవరకు వెళ్తుందని చెప్పి వాళ్ళు ఆలోచిస్తున్నారు. సో వీలైతే ఈ వీడియోని గవర్నమెంట్ వరకు వెళ్ళే వరకు షేర్ చేయండి. సో ఈ లోపైతే వీడియోని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.